తోలు తీస్తా, కాళ్ళు విరక్కొడతా, మేము అధికారంలోకి వచ్చాక అందరినీ జైల్లో వేస్తాం. అంటే ఈ మాటలన్నీ వింటుంటే అసలేంటి రాజకీయ నాయకులు రోజు రోజుకి ఇలాంటి పదజాలాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? అండ్ శివాజీ కూడా చేసిన కామెంట్ నాకు అస్సలు నచ్చలేదండి. ఆడవాళ్ళ మీద ఓకే, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఏదైనా అలాంటి మాటలు చెప్పొచ్చు, కానీ అసలు నేను కూడా చెప్పలేనంత డైలాగ్స్ని యూజ్ చేశారంటే సినిమా వరకు డైలాగ్స్ పనికొస్తాయేమో, కానీ నిజ జీవితంలో అలాంటి డైలాగ్స్ పనికిరావు. ఎవరు ఏ మహిళ కూడా దాన్ని సహించదు. ఓకే, ఆడవాళ్ళు డ్రెస్సింగ్ కరెక్ట్గా లేదు అనే విషయం పైన ఆయన స్పందించారు, అలా ఉండొద్దు అని చెప్పి స్పందించారు, కానీ ఆ ఉపయోగించే పదజాలం అనేది చాలా అసహ్యంగా అసభ్యకరంగా ఉంది. అండ్ మరోవైపు రాజకీయ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాము, తోలు తీస్తా, కాళ్ళు విరక్కొడతా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు సమాజంలో? అంటే రోజు రోజుకి మామూలు వాళ్ళే కాదు, సీఎంగా చేస్తున్న వ్యక్తులు కూడా అండ్ ఒక డిగ్నిటీ పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో చేసి చూపించాలి, కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. బట్ మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది చేసి చూపిస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి పదాలు యూజ్ చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుందేమో. మన పదవికి కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. మీరు ఎందుకు ఇలా ఆలోచించారు? ఓకే, ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి కామెంట్ చేయండి.